అయిపోయింది సార్. దాంట్లో మధ్య మధ్యలో తెలుగు అనేది వస్తూ పోతూ ఉండే నాకు. ఏ సినిమాలు చూసావు అప్పుడు తెలుగులో? అక్కడ నేను ఇంకా నేను తెలుగు వ్యూవర్ని ఇంకా లేకుండా నేను, అంటే ఐ వాజ్ నెవర్ తెలుగు వ్యూవర్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం. మై మెమరీ ఆనెస్ట్గా చెప్పాలంటే, బికాస్ నేను సినిమాలు చూసేవాడిని మొదట్లో లేదు, అక్కడికి వెళ్ళాక లేదు. ఎందుకంటే అది ఎటో తీసుకెళ్ళిపోతుంది, అదే వేరే ప్రపంచం, వేరే కైండ్ ఆఫ్ ప్రపంచానికి తీసుకెళ్తాను. హిందీ సినిమాలు చూడకపోయేవాడిని నేను, దాన్ని కూడా నేను తక్కువ చూసేవాడిని, సెలెక్టివ్గా చూసేవాడిని. హిందీ సినిమాలు చెప్పి ఏం చూసావా? చూశాను. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ మార్క్డ్ మెమరీ ఇన్ యువర్ మైండ్. See, my generation favorite is, మీకు why am I forgetting this film? అనిల్ కపూర్ గారు చేశారు, ఇక్కడ ఇది చేశారు. ఇట్స్ బీన్ డబ్డ్ ఎవ్రీవేర్. అమరీష్ పురి ప్లేడ్ ద ఫాదర్, ఒక ఊరిని కాపాడడానికి. ఇట్స్ అ కల్ట్. టబు ఇస్ అ హీరోయిన్, అండ్ దెన్ ఊరికి వెళ్తారు, ఫాదర్ సర్పంచ్ ఉంటాడు, ఊరి గురించి వాపస్ వెళ్తాడు అనిల్ కపూర్. మన తెలుగులో, తమిళ్లో కమల్ హాసన్ గారు ఉంటారు దాంట్లో. వై am I forgetting the damn name? How can I forget it? Bad with, I'm just good with visuals but not with names. But you can recollect, no problem. Keep continuing. So that is one of my favorite films. నిజం చెప్పాలి, నాకు తెలుగు ఫిల్మ్స్ నేను చిన్నప్పుడు నేను విచ్ హెల్డ్ మై, అప్పుడు నాకు ఎవరు తీస్తారో తెలియదు, బట్ ఐమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ టు తెలుగు ఫిల్మ్స్. ఇస్ నవ్ ఐ రియలైజ్ ఇట్స్ ఓన్లీ విశ్వనాథ్ గారి ఫిల్మ్స్ విచ్ హెల్డ్ మై అటెన్షన్. టీవీలో అలా నడుస్తుంటే సినిమా మంచిగా ఉన్నట్టు, శంకరాభరణం అలాంటి సినిమాలు, సాగర సంగమం. నువ్వు సాగర సంగమం జనరేషన్ ఏమో, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. టీవీ 90s, late 90s, early 2000s టీవీలో నడుస్తుండే కదా. దో ద ఫిల్మ్ ఇస్ ఓల్డ్, టీవీలో అదే కదా రిపీట్ అంతా. అప్పుడు ఆ టైం ఇంకేం ఉండదు కదా, జనరేషన్ అది కాదు. కంటెంట్ కూడా తక్కువ ఉండే అప్పుడు, రిపీటే ఎక్కువ. చిరంజీవి గారి సినిమాలు కొన్ని ఉండే అప్పుడు, అవి వస్తున్నాయి. జనరేషన్ చిరంజీవి గారి జనరేషన్, when he was a star, or Nagarjuna was a star. చిరంజీవి గారు వాజ్ ఆన్ పీక్, హీ వాజ్ ఆన్ హిస్ పీక్, మాస్టర్. ఆ పీక్ లో మహేష్ బాబు, మురారి, ఇక బార్డర్ లేను 2-3 years వెనక ముందు ప్రభాస్ గారు లాంచ్. ఆ జనరేషన్, దట్స్ ద జనరేషన్ ఐ am from, when they are getting launched. But those people have peaked and they're in the stardom, peak stardom. That's my, but those films stayed. And ఆ రోజు నాకు ఎవరు చేశారు తెలియదు, ఏం తెలియదు, బట్ ఈవెన్ ఎంఎస్ రాజు గారి ఫిల్మ్స్ స్టేడ్, హిస్ విజువల్ స్టేడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద విజువల్స్. ఏంటి ఫిల్మ్స్? ఎవ్రీథింగ్, ఈవెన్ ఇఫ్ ఇస్ ఒక్కడు ఉండండి, వర్షం ఉండనివ్వండి, ఐ డోంట్ వస్తానంటే, నువ్వు వస్తానంటే, ద ఫ్రెష్నెస్ ఆఫ్ దట్, నువ్వు వస్తానంటే విద్దంటాను, దట్ ఏదో ఇట్లా ఏమంటారు, లేతతనం, టెండర్నెస్ ఆఫ్ దోస్ ఫ్రేమ్స్. ఆఫ్ కోర్స్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఫేసెస్ ఆల్సో హెల్ప్స్, బట్ ద ఫ్రేమ్ ఆల్సో. అవును, అందరూ చాలా ప్రిస్టైన్ గా ఉంటారు ఆ సినిమాలో. త్రిష గాని, ఆ కలర్ ప్యాలెట్ మన దగ్గర, సిద్ధార్థ్ గాని, ఎవ్రీబడి, మన సంతానం, వ్యాధోక్ ఇమోషన్. అవును, అది ఒక నార్మల్ ఆడియన్స్ జస్ట్ అలా మనకి, ఇఫ్ ఇట్ హెల్డ్ us we will watch, otherwise will not watch, అంతే ఉండే. బట్ now if I look back, those visual state, for a period MS Raj garu almost ruled the world of audience. He ruled it. నాకు తర్వాత స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా కూడా తనే తీసాను. అప్పుడు నేను ఆ టైంలో నేను లేదు, నాకు సినిమాల గురించి తెలియదు. స్ట్రీట్ ఫైటర్ కూడా, దేవి ఈస్ జస్ట్ నేమ్ అండ్ మెమరీ అండ్ లిటిల్ విజువల్ మెమరీ, బట్ ఐ డెంట్ సీ దేవి ఈ రోజు కూడా చూడలేదు. అవునా? బట్ ఐ నో ఇట్స్ సమ్ కల్ట్ ఫిల్మ్. చూడాలి, దేవి చూడాలి. ఇట్ వాస్ సచ్ ఏ వాట్ యు కాల్ స్ట్రెన్యూస్ జర్నీ. I know the journey now. ఇప్పుడు విన్నాను నేను, చిన్న చిన్న విషయాలు, అది వెరీ పెయిన్ఫుల్ విషయాలు విన్నాను నేను. చాలా కష్టపడి అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా, బికాజ్ స్ట్రీట్ ఫైటర్ తర్వాత సినిమా అది. స్ట్రీట్ ఫైటర్ వాజ్ ఎ colossal flop. Colossal. He told me. Yes. Next Devi. I'm regular part. He told me like one little things like, I think తను మర్క్ ఉండేనో ఏం కారు ఉండేనో గుర్తులేదు, ఆడి ఉండేనో గుర్తులేదు. ఆ డోర్ ఇటు సైడ్ ఓపెన్ కాకపోతే ఇలా నుంచి ఓపెన్ చేసుకుని అలా వెళ్ళవలసి వచ్చిన పరిస్థితిలో ఆ సినిమాని అంటే ముందుకు తీసుకెళ్లే, అట్లా ఏమంటారు, ఆ డిటర్మినేషన్తో వెళ్ళారు. అవును, చాలా లిటిల్ ఐ కుడ్ ఓపెన్ ద డోర్ బికాస్ ఇట్ వాస్ స్పాయిల్డ్, మెయిన్ డ్రైవర్ డోర్. పద్మిని ప్రీమియర్ ఉండేది, పద్మిని ప్రీమియర్ ఉండేది. తర్వాత హీ లాస్ట్ సో మచ్ విత్ స్ట్రీట్ ఫైటర్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్. వాట్ హీ డిడ్ నాట్ లూజ్ ఎట్ దట్ టైమ్ హిస్ రెస్పెక్ట్. ఓకే, దట్ గుడ్ విల్, బట్ ది రెస్ట్ ఆల్ వాజ్ లాస్ట్. బట్ హీ బౌన్స్డ్ బ్యాక్. మామూలు కష్టపడలేదు దేవ్ తీయడానికి.
కోడి రామకృష్ణ గారు స్టుడ్ లైక్ ఎ రాక్ ఫర్ హిమ్. రాక్ ఫర్ హిమ్. కోడి రామకృష్ణ గారు పీక్ లో ఉన్నారు ఆయన. సో కోడి రామకృష్ణ గారు ఏది చెప్తే అదే వేదం ఆ రోజున. ఆయన తీసిందే వేదం. నిజంగా ఆయన సినిమాలు కూడా మొన్న అరుంధతి వరకు కూడా ఆయన ఎలాంటి సినిమాలు తీశారు. నేను అదే నాకు ఇప్పుడు ఈ సినిమా మీ అగద నాకు అరుంధతి లాగా కొంచెం కోడి రామకృష్ణ గారి మార్క్స్ మార్క్స్. ఎందుకంటే కోడి రామకృష్ణ గారి తాలూకా స్కూల్ కానీ. బట్ ఐ టెల్ యు సంథింగ్, సార్ కూడా ఒప్పుకున్నారు కొన్ని దగ్గరలో. నేను ఎగ్జాక్ట్ కోట్ చేయలేను వర్డ్ టు వర్డ్, కానీ బట్ కాంటెక్స్ట్ ఏముండే అంటే దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కోడి రామకృష్ణ గారి నాకు చేసేటప్పుడు హౌ యూస్ టు థింక్ అనేది నా మైండ్లో మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అలా ఏదో అన్నారు తను వెన్ ఐఎమ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అంటే నేను ఎగ్జాక్ట్ లైన్ పట్టుకోకండి, బట్ ఇలాంటి కాంటెక్స్ట్ లో ఒక్కసారి అన్నారు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే పోలీస్ లాకప్పు, శత్రువు, దేవిపుత్రుడు, ఆ జర్నీలో ఎంఎస్ రాజు గారు వాట్ ఐ రియల్లీ లైక్ ఇన్ హిమ్, ఏదో ప్రొడ్యూసర్ కదా అని అక్కడ కుర్చీలో కూర్చుని ఆ వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తా, అలా కాదు. ఆయన కోడి రామకృష్ణ గారు వెనకాతల పరిగెట్టేవారు లొకేషన్లో పరిగెట్టి అబ్జర్వేషన్స్ అవన్నీ చాలా. రాత్రి అయ్యేసరికి రూమ్ లో దేవుడి పటాలు పెట్టుకుని అని ఒక చిన్న పూజ చేసుకుని ప్రశాంతంగా అలా కూర్చున్నాడు ఎంఎస్ రాజు గారు. ఐ స్టిల్ రిమెంబర్. లొకేషన్లో ఎక్కడైనా సరే హీ వాజ్ సచ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ ప్రొడ్యూసర్ దోస్ డేస్. నవ్ ఏ డైరెక్టర్. చెప్తున్నారు కదా అన్ని ఆయన తెల్లవారుజామున 3:30-4 లేచి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఐ రిమెంబర్ నాకు 3:30 కూడా ఒకసారి మెసేజ్లు వచ్చాయి. బికాస్ ఈస్ డూయింగ్ సంథింగ్. తన మెడిటేషన్, తన హెల్త్, తన బీపీని అన్ని కాపాడుకుంటూ తను చేసే యోగా సంథింగ్ ఈవెన్ డర్టీ అని ఇప్పుడు కూడా చెప్పట్లేదు. డర్టీ టైంలో కూడా ఐ రిమెంబర్ డూయింగ్ ఇట్. మార్నింగ్ నేను ఎందుకంటే 6 గంటలకు 7 గంటల షిఫ్ట్ కూడా తను 3:30-4 గంటలకు లేసేసి తన కార్యక్రమం, హెల్త్ కార్యక్రమానికి సంబంధించింది చేసుకొని మళ్ళీ స్క్రిప్ట్ని మొదలు పెట్టుకొని అలా వచ్చేవారు. డర్టీ హరి అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? డర్టీ హరి I'll jump now from where I ended. That is where FTI whatever journey came back. Struggle was happening. దాని తర్వాత నేను వదిలిపెట్టుకున్నాను పీక్లో. And I left TV when I could have become, because all my shows were hit. I was saying I don't want to take big names, but TVలో the biggest names I was saying no to. Without an audition I was saying నువ్వు చెప్పకపోతే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కదా. who are those big like audition లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాగిన్, ఐ వాజ్ సపోజ్ టు బి నాగిన్ హెడ్, నాగిన్ టీవీ షోస్ మెయిన్ లీడ్ వెన్ నాగిన్ గోట్ లాంచ్. ఈ రోజు వరకు నడుస్తుంది నాగిన్. ఎగ్జాంపుల్ కుంకుమ భాగ్య, తెలుగు హిందీలో ఈ రోజు వరకు నడుస్తుంది కుంకుమ భాగ్య 8-9. కానీ మై జడ్జ్మెంట్ వాజ్ ఈ షోస్ లాంగ్ రన్ నడుస్తాయి, నేను దాంట్లోనే ఇరికిపోతాను. దట్ వాజ్ మై రీజన్ నాట్ టు డూ. నీ జడ్జ్మెంట్ కరెక్ట్ అయింది. అయితే నేను ఏ షో తీసుకున్నానో నాకు తెలుసు ఇది 1 year రన్నే, దీనికి 1.5 year రన్నే. దీని తర్వాత ఛానల్ తీసి పడేస్తుంది షో. కానీ నాకు చేయడానికి ఉంటుంది, క్రిటికల్ అక్లెయిమ్ ఉంటుంది. ఇట్ విల్ బి అ గుడ్ షో. ఇట్ విల్ నాట్ బి అ లాంగ్ రన్నింగ్ షో. డిఫరెన్స్ ఉంటుంది కదా. కరెక్ట్. ఇట్ విల్ బి అ రెస్పెక్టెడ్ గుడ్ షో. కానీ దీనికి స్టోరీ డ్రామాలో. బట్ సినిమాలో డైరెక్ట్గా అప్పుడే కొత్త యాక్టర్స్ అంటే జనరేషన్స్ ఫ్యామిలీ స్టార్స్ రావడం గట్ట అప్పుడే కొంచెం మారుతున్న టైం అని చెప్పావు ఇందాక. అంటే ఇక్కడ ఇది టీవీ జడ్జ్మెంట్. ఇది నేను చేసింది కూడా అన్ని ఎలా అంటే సాస్ బహు షోస్ అంటారు కదా అక్కడ. నేను ఎప్పుడు సాస్ బహు షో చేయలేదు. దట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్. ఐ విల్ డూ ఓన్లీ యూత్ ఓరియంటెడ్ షోస్. నాకేం తెలుసు అంటే టెలివిజన్ ఆడియన్స్ గురించి ఇప్పుడు ఇంకా అది కూడా యూత్ ఆ టైంలో అది సాస్ బహు షోసే లాంగ్ రన్ ఉండేవి. యూత్ షోస్కి లిమిటెడ్ టైం ఉండేది రన్. ఇమోషన్స్, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ యంగ్ ఎమోషన్స్, ఆఫ్ కోర్స్ 1.5-2 years ఆ లవ్ స్టోరీని ఎంత గుంచుతారు. అవును. ఇంట్లో కిచెన్ లో డ్రామా నువ్వు కోడలు, అత్త కోడలు, మామగారు, ఆడబడుచులు అంటే 10-15 ఏళ్ళు తీయచ్చు. సో దీనికి సో నేను కాంట్రాక్ట్ కూడా కొంచెం జాగ్రత్తగానే 1 year చేసేవాడిని ఎప్పుడైనా. కానీ ఒక్కొక్కసారి ఎంత కాదన్నా పరిస్థితులు ఉంటాయి. నువ్వు కమిట్మెంట్ ఇచ్చాక దాని వాళ్ళ షో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్ ఉంటుంది. యూఆర్ కమిటెడ్ టు. బట్ నేను లీగల్లీ కమిటెడ్. బట్ నేను అలాంటి మొండితనం కూడా వచ్చేసాను అప్పుడు. ఎలాంటిదంటే నేనైతే 1 year చేస్తాను సార్. వి విల్ సీ వేర్ వి ట్రావెల్ ఫ్రమ్ దేర్ 1 year తర్వాత. అదర్వైజ్ ఐ వాజ్ రెడీ టు బి హంగ్రీ. సో ఒప్పుకున్నారు అలా అప్పుడప్పుడు. కానీ ఆ ఎఫర్ట్ అంతా ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెట్టుంటే అక్కడికి వెళ్ళిపోయాను బేసిక్గా.
అంటే తెలియకుండా వెళ్ళిపోయాను కదా సార్, నేను ఇనిషియల్ మోటివేషన్స్ చెప్పాను. అవునులే, డెస్టినీ లెడ్ యూ దేర్. నో రీజన్, నేను ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు దాని తర్వాత. అది అయిపోయింది, మళ్ళీ కమ్ బ్యాక్. ఐ వాజ్ అన్ ఏడి ఆన్ షూట్ అవుట్ ఎట్ వడాల అని ఒక సినిమాలో. కేమ్ బ్యాక్, వాజ్ 2 schedules కి షూట్ అవుట్ ఎట్ వడాలో. జస్ట్ ఒకసారి ఈ సినిమాలో మొత్తం చేస్తా అనుకున్నా, కాలేదు కదా అది. ఐ జస్ట్ కేమ్ బికాస్ ఆ టైంలో పని కూడా లేకుండా. నాకు వచ్చాక ట్రెండ్ చేంజ్, మార్కెట్ చేంజ్, యువర్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యాస్ చేంజ్డ్. 3-4 years అలా గడిపేశాను నేను. న్యూ యాక్టర్స్ కమ్ అండ్ ఉన్నావు నువ్వు, గుర్తుపడతారు. బట్ that was not that easy again, even in TV for me. I was there, but somewhere not there. I understand. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.